హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. శ్యామల కుంకన్ రంగోలి ఛానల్కి స్వాగతం. ఈరోజు ముగ్గు వచ్చేసి మనకి రథసప్తమి రాబోతుంది కదండి. మాఘమాసం మొదటి శుక్రవారం కదా ఇది. రథసప్తమికి రథం ముగ్గు వేసుకొని రథసప్తమి పూజ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి రథం ముగ్గుని అయితే వేశానండి. 5x5 డాట్స్ అనమాట. అంటే 5 చుక్కలు 5 వరుసలు పెట్టుకొని స్టార్ట్ చేస్తే ముగ్గు ఈజీగా వచ్చేస్తుంది. చుక్కలు లేకుండా కూడా వేయచ్చు, కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చుక్కలతో వేసానన్నమాట. చూడండి, కాకపోతే కొంచెం నేల సాపీగా లేనందువల్ల మీకు కొంచెం అటు ఇటుగా కనిపించవచ్చు అంతే, అంతకుమించి ఏం లేదండి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది, బాగా వేసాను. కలర్స్ కూడా అంత బ్రైట్గా లేవు, ఇంట్లో ఏవో పాత కలర్స్ ఉంటే యూజ్ చేశాను అంతే, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. మీరు మంచి బ్రైట్గా ఉండే కలర్స్ తెచ్చి వేసుకోవచ్చు, కలర్స్ లేకుండా కూడా వేసేసుకోవచ్చులేండి. చిన్న రథం ముగ్గు అనమాట, చాలా ఈజీగా, చాలా బాగుంది, చాలా నీట్గా వచ్చింది. ఒకసారి చూసేయండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎలాగూ మంగళవారం 4th కదా రథసప్తమి, ఈలోపు ఒకసారి బుక్ మీద ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అదిగోండి, రథం ముగ్గుకి ముందు రథం నడవాలంటే చక్రాలు ఉండాలి కదండి, అందుకే చక్రాలు వేసేస్తున్నాను. చూసేయండి, చిన్న ముగ్గు అనమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజు పూజ ఉంటుంది కాబట్టి ముగ్గేసుకుంటా కూర్చుంటే మీకు కూడా టైం వేస్ట్ కదా, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటా ఉంటే. ఇలా చిన్న రథం ముగ్గు వేసేసుకుని చక్కగా దాంట్లో మండపం ఏర్పరచుకొని సూర్యనారాయణ ముత్తివారి ఫోటో పెట్టుకొని ఒక పక్క పాలు పొంగించుకోవడానికి దాయిళ్ళు వేసుకుని పాలు పొంగించేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి, నేర్చుకోండి. ముగ్గు ఎలా ఉందన్నది నాకైతే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. లైక్ ఇవ్వడం వల్ల మీకేమీ ఖర్చు అవ్వదండి, మాకు కొంచెం యూజ్ అవుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, అంతేనండి. చిన్న రథం ముగ్గు చూసారు కదా, ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూసేయండి అయితే. వీలైతే రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి అలా వేసి చూపిస్తాను, ఇంకో మోడల్లో కూడా. మీకు ఇంకా మోడల్స్ చూపించండి అంటే నాకు అది కూడా కామెంట్ చేయండి. మీకు ఎవరు తొక్కకుండా ఉంటారు, పర్వాలేదు నేను పూజ చేసుకునే ప్లేస్లో అనుకుంటే మీరు ఉదయం వేసుకోవాలంటే పూజకి ఇది అందరికీ టైం సరిపోదు కాబట్టి నైట్ కూడా పడుకునే ముందు వేసేసుకుంటే కూడా పర్వాలేదండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం కదా. అలాగే ఈ ముగ్గును కూడా, రథం ముగ్గు కూడా ముందు రోజు నైటే వేసేసుకోవచ్చు. ఎవరు తొక్కకుండా ఉంటారు పూజ చేసేంత వరకు అనుకుంటే నైట్ కూడా వేసేసుకోవచ్చు. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. ఇంక రావట్లేదు కానీ, అది రావట్లేదు కానీ అండి, ఉదయం పూట నేను సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు చదువుకునే ఒక మంత్రం ఒకసారి ఒక హరికథ చెప్పడానికి వచ్చిన గురుగారు అయితే రాసిచ్చారండి. అప్పటి నుంచి నేను అదే అనుకుంటూ ఉంటాను. అదేమిటన్నది ఇప్పుడు మీకు చెప్పేస్తాను, వినండి. ఓం శ్రీ సూర్య భగవాన్ ఉదయే బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వర, సాయంకాలం సదావిష్ణు, త్రిమూర్తర్చ దివాకర, భానుభాస్కర, మార్తాండ, చంద్రశ్రీ ఉషాఛాయ, పద్మిని సమేత ఓం శ్రీ సూర్య భగవాన్ ఆత్మ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఒకసారి ఎవరికైనా వచ్చుంటే ఓకే, రాకపోతే ఒకసారి ఒకటికి 2 సార్లు వింటే వచ్చేస్తుందండి. తప్పకుండా నేర్చుకొని సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోండి.